అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధాన వక్తలైన తిరుమావల్వన్ గారు, రవికుమార్ గారు, పేరు పేరున అందరికీ ఉద్యమాభివందనాలు. నిజానికి భారతదేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల సమస్య కూడా ఒక ప్రధానమైన సమస్యగా ముందుకు వచ్చింది. కానీ అది ఇప్పుడే రాలేదు, చాలా ఏళ్ళుగా ఇది నలుగుతూనే ఉంది, చాలా ఏళ్ళుగా చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1954లోనే చెప్పారు. అంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాల ఏర్పాటు అనేది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో, ఒక విధాన నిర్ణాయక పద్ధతిలో జరగట్లేదు. ఇది జరగకపోవడం వల్ల రేపు భవిష్యత్తులో ఒక ప్రాంతంపై మరొక ప్రాంతం ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంటుంది అని చెప్తూనే ఆయన చాలా స్పష్టంగా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా గురించి మాట్లాడారు. చాలా నిర్మోహమాటంగా మాట్లాడారు. ఆయన అందులోనే ఒక చాప్టర్లో సౌత్ వర్సెస్ నార్త్ అనే ఒక 2 పేజీల ఆయన వ్యాసంలో ఉత్తర భారతం అనేది అభివృద్ధి నిరోధకమైంది, దక్షిణ భారతం ప్రగతిశీలమైంది, ఉత్తర భారతం ఒక మూఢత్వంలో ఉన్నది, దక్షిణ భారతం ఒక అక్షరాస్యతలో విద్యావంతుల్లో ఉంది, ఉత్తర భారతం అనేది ఒక పూర్తిగా వెనుకబడిపోయింది, దక్షిణ భారతం ఒక ముందడుగు వేసి ఉంది. అంటే ఈ విషయాలన్నింటినీ చాలా చక్కగా చెప్పారు. ఈరోజు మాట్లాడితే చాలా మనకే ఇబ్బందిగా ఉంటుంది, అంత నిర్మోహమాటంగా ఆయన మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఈరోజు మనం దాన్ని అనుభవిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఉత్తరాది నుంచే ఉన్నారు. ఉత్తరాది యొక్క ఆధిపత్యంతో అధికారంలో ఉన్నారు. ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి ఉన్నారు. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, దాన్ని అనుసరిస్తున్న పార్టీలన్నీ కూడా ఒక 3 నినాదాలతో నడుస్తున్నాయి: హిందూ, హిందీ, హిందుస్థాన్. కేవలం వీటిని నిలబెట్టుకోవడానికి, హిందీ నిలబెట్టుకోవడానికి, హిందుత్వాన్ని ఒక నెగిటివ్గా ప్రజలకు వ్యతిరేకంగా తయారు చేయడానికి, అదేవిధంగా హిందుస్థాన్ అనే ఒక ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఉత్తరాది ఆధిపత్యం లేకుండా ఉండి ప్రజాస్వామికంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా అనేక రాష్ట్రాలు విభజింపబడి ఉంటే ఈరోజు అటువంటి ఆధిపత్య ధోరణి వాళ్ళకు వచ్చేది కాదు. ఈరోజు మీరు ఉత్తరప్రదేశ్లో స్టాలిన్ గారు చాలా చక్కగా చెప్పారు. దాదాపు ఒక 33 భాషలు విధ్వంసమైనాయి. దేనివలన? హిందీ వలన. హిందీ రుద్దడం వలన బీహార్లోని భాషలు కానీ, ఉత్తరప్రదేశ్లోని భాషలు కానీ, ఒడిశాలోని భాషలు కానీ, బెంగాల్లోని భాషలు కానీ, ఈవెన్ మధ్యప్రదేశ్లోని భాషలు కానీ, అనేక రకాల ప్రాంతాల్లో ఉన్న భాషలు మాగధి అయితేంది, తర్వాత మనకు ఇటు పోతే ఉత్తరాఖండ్ అయితేంది, తర్వాత బుందేల్ఖండ్ అయితేంది, అనేక ప్రాంతాల భాషలు ధ్వంసమైనాయి. అంటే ఇది ఎందుకు జరుగుతున్నది అంటే రాను రాను ఇది ఎకానమీ కాన్సన్ట్రేషన్ కూడా దారితీస్తుంది. ఒక సామాజిక సాంస్కృతిక ఆధిపత్యం రాజకీయ ఆధిపత్యంగా మారి, రాజకీయ ఆధిపత్యం ఆర్థిక ఆధిపత్యంగా మారుతున్న దశలో మనం ఉన్నాం. ఈరోజు మొత్తం మీరు భారతదేశంలో కార్పొరేట్ కంపెనీలను చూడండి, అన్నీ ఒక ప్రాంతం నుంచే ఉంటాయి. మీరు సంస్థలు చూడండి, ఒక ప్రాంతం నుంచే అండి. ఐఏఎస్ ఆఫీసర్లు ఒక ప్రాంతం నుంచే ఉంటాయి. అంటే మొత్తం అంత కాన్సన్ట్రేట్ కాబోతున్నది, ఒక కేంద్రీకృతం కాబోతున్నది. ఇది క్రమంగా ఏమవుతుంది? ఒక రాజ్యాంగాన్ని విధ్వంసం చేసి ఒక నాయకుడి, ఒక ప్రాంతము, ఒక భాష, ఒక మనిషి ఆధిపత్యం వైపు ప్రయాణం చేసే అవకాశం ఉంది. దీని వెనుక ఇంత కథ ఉంది. 4 సీట్లు ఎక్కువ, 4 సీట్లు తక్కువ అనే విషయాన్ని పక్కన పెడదాం. పార్లమెంట్లో ఉత్తరప్రదేశ్కు రేపు 140 దాకా పెరగబోతున్నాయి. వాళ్ళు 2026 డీలిమిటేషన్ చూస్తే 140 సీట్లు కనుక ఉత్తరప్రదేశ్కి వస్తే మొత్తం కలిపితే దక్షిణాదిలో అన్ని సీట్లు రావు. అమిత్ షా గారు మాట్లాడుతూ మీకు నష్టం జరగదు, మీ సీట్లు తక్కువ కావంటే అర్థమైంది. అంటే మీ సీట్లు అట్లనే ఉంటాయి కానీ మిగతా వాళ్ళ సీట్లు పెరుగుతాయని. అంటే ఇటువంటి ద్వంద్వ విధానాల వల్ల ఇది క్రమంగా ఎటువైపు పోతుంది?
ఎప్పుడైనా ఒక నియంతృత్వం వైపు దారితీస్తే దానికి వ్యతిరేకమైన ప్రజల తిరుగుబాటు కూడా వస్తుంది. అదే ఇప్పుడు దక్షిణాదిలో జరుగుతున్నది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. బీజేపీ గనక నిజానికి ఈ దేశ సమగ్రత, సమైక్యత, ఐక్యత కావాలి అని అనుకుంటే నిజానికి దక్షిణాది ప్రాంతాన్ని కూడా అంతే దృష్టితో చూస్తే తప్ప సాధ్యం కాదు. ఇతర మతాలని, ఇతర ప్రాంతాలని, ఇతర భాషల్ని అంతే సామాజిక న్యాయ దృష్టితో కానీ ప్రజాస్వామ్య దృష్టితో కానీ చూస్తే తప్ప సాధ్యం కాదు. అంబేద్కర్ గారు తను ఒక మాట ఒప్పుకున్నాడు. ఏమని? ఆయన రాజగోపాలాచారి గారు అప్పుడు గవర్నర్ జనరల్గా ఉండేవారు. ఆయన పిలిచి, మీరు తప్పు పని చేస్తున్నారు అంబేద్కర్ గారు, ఇది ఒక్కటే ఫెడరేషన్ అయితే చాలా ప్రమాదం ఉంటుంది, 2 ఫెడరేషన్లు చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. కానీ ఆయన మరి నెహ్రూతోనో పటేల్తోనో చెప్పాలి కదా, చెప్పలే. అది అంబేద్కర్ గారితోనే చెప్పారు. అప్పటికే అంబేద్కర్ గారు చాలా విషయాల మీద ఘర్షణ పడి, చాలా విషయాల మీద పోరాటం చేసి, అనేక విషయాల్ని రాజ్యాంగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేసి కొన్ని తీసుకురాలేకపోయారు. అదేవిధంగా ఫణికర్ చరిత్రకారులు, తర్వాత రాజనీతివేత్త, ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది ఆధిపత్య ధోరణి వైపు వెళ్ళే ప్రమాదం. ఇది ఎప్పుడు చెప్పారు? 1950s. కాబట్టి ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కూడా అటువంటి ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రాంతం, సామాజిక, రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాన్ని నిలువరించి తమ సత్తాను చాటిన ప్రాంతం. కాబట్టి తెలంగాణ ప్రాంతం కూడా ఇటువంటి విషయంలో ముందడుగు వేయాలని, ఈ దక్షిణాది పోరాటంలో మనం భాగస్వాములం కావాలని. ఇది దక్షిణాది ప్రజల పోరాటం అంటే అర్థం ఉత్తరాదికి వ్యతిరేకమైంది కాదు, ఉత్తరాది ప్రజలకు వ్యతిరేకమైంది కాదు, ఉత్తరాది ప్రజల హక్కులకు వ్యతిరేకమైంది కాదు. దక్షిణాది ప్రజలు, దక్షిణాది ప్రాంతం, దక్షిణాది ఆర్థిక వ్యవస్థ, దక్షిణాది ఒక సామాజిక నిర్దిష్టమైన సంస్కృతి, వీటన్నింటిని కాపాడుకోవడానికి జరుగుతున్న పోరాటం. మీకు చాలా విషయాలు పేపర్లు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని 100 పైసలు కడితే మనకి ఎన్ని పైసలు వస్తున్నాయి, ఆ విషయాల జోలికి నేను పోదలుచుకోలేదు. కానీ ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్న ఏంటంటే, ఈరోజు జరుగుతున్న సమావేశం చాలా చారిత్రాత్మకమైన సమావేశం. ఇది చాలా జిల్లాల్లోకి వెళ్ళాలి, అనేక సంఘాలని, పార్టీలను కలుపుకొని. నా విజ్ఞప్తి కోదండరామ్ గారికి ఏంటంటే, ఇది ఒక విశాల వేదికను ప్రపోజ్ చేసి, ఒక విశాల వేదిక మీద భవిష్యత్తులో ఒక పోరాటం జరిగితే బాగుంటుంది. అది బాధ్యతను తెలంగాణ జనసమితి తీసుకున్నందుకు, తెలంగాణ జనసమితి దాన్ని మొదటగా ఒక అంకురార్పణ జరిపినందుకు జనసమితి నాయకులని, కార్యకర్తలని మీ అందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.